హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ కార్టూన్ క్రియేషన్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటిదంటే పిల్లలు లేని వారి బాధలు ఎట్లుంటాయో చెప్తున్నాం. ఏం మనవరాల ఇప్పుడే వస్తానులా? మా మనవడు మాట్లాడతలేడు, ఏందో ముఖం అంతా ముడుచుకొని కూకున్నాడు, ఏమైందో? ఏం లేదా తాత, ఏం లేదు చెప్పే. ఇక మరి మా మనవన్ని ఎప్పుడు ఇస్తారు, మనవరాలని ఎప్పుడు ఇస్తారు? గట్లనేనా మీరు చేసేది? ఎట్లున్నది తాత? ఇత్తం ఇత్తం సరే తాత. ఏందే ఈ ముసలోడు వచ్చిన మొదలనే అడుగుతాండు, ఇంకెంతమంది అడుగుతారో. ఇప్పటికే మస్తు బాధ అనిపిస్తుంది. అవును. నీకు కొడుకు పుడితే మేము తొట్టి ఊపద్దా? ఊపుదు తాత, ఊపుదువే. సరే తీ. అత్తమ్మ బాగున్నారా అందరూ? బాగానే ఉన్నాం రా, బాగానే ఉన్నాం. మీరు మంచిగున్నారా? ఎప్పుడు వచ్చినావు? ఊళ్ళకి వచ్చినావు, కనబడుతూనే లేరు కదా. మా కొడుకు కూడా కనబడతలేడు కదా. ఇక ఇంట్లో పనులు కొంత ఉంటే ఇక చేసుకున్నాం. ఇక షాప్కు పోయి వస్తా అని అంటే ఇక మీరు కనబడ్డారు అత్తమ్మ. ఇక అప్పటికి మీ కొడుకుని రమ్మంట తీయి. సరేరా. మరి ఇంకా అత్త కూడా మాకు మాకు సీట్ ఎప్పుడు ఇస్తాను అనుకుంటాను. ఇస్తాం అత్తమ్మ, ఇస్తాం. ఏడికి పోయినా ఈ అడుగుడైతే తప్పుతలేదు, ఈ రందులు అయితే తప్పుతలేవు. ఏంది బాధ దేవుడా? ఏందే రాక్షసి ఏడుచుకుంటా వస్తాను? ఇప్పుడు ఏమైంది? లేదు బాబా, లేదు. బయటకు పోతే చాలు నీకు పిల్లలు ఎప్పుడు పెళ్ళైన 6 నెలల కాంచెల్లి స్టార్ట్ చేసిండ్రు అడుగుడు. ఎప్పుడైతారు పిల్లలు? ఎప్పుడైతారు అవుతారు కదా, దేవుడిచ్చిన టైంకి అవుతారు. ఏం చేద్దాము? అందరూ అదే అడుగుతా అంటే మనసులో బాధ అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఫుల్ ఏడవబడుతుంది. వచ్చే టైంలో వస్తారే, ప్రతి దానికి టైం ఉంటుంది. దేవుడిచ్చిన టైంలో వస్తారు. నువ్వెందుకు ఎడతాను? వాళ్ళకి అట్నే అనుకుంటారు. అడుగుతాడు కానీ పెళ్ళైన 6 నెలల కాంచెల్లి. లేదు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాను చెప్పు? అడిగి పడవంత గదరగోళం కాబట్టి అందరు అడుగుతాను. ఏం చేస్తాం చెప్పు? అదే అవుతుంది కదా. వాళ్ళు అడిగి సాగు కొట్టబడుతుంది. వాళ్ళకి అత్తగాలు భయం పుడుతుంది. ఊక ఏడవకిట్రా. సరే తీయి. దేవుడిచ్చిన టైంలో అవుతారు. అయితలేరు అని ఊకే వాళ్ళందరూ అడుగుతూ మాత్రం అవుతారా? ఎందుకు ఇట్లా అడిగి పిల్లలు అని బాధ పెడతా అంటారు? ఎందుకే బంగారం? వాళ్ళు అట్లనే చేస్తారు. ఎవరో ఏదో అంటాలని మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. అదే అవుతుంది పెద్ద. ఇప్పుడు పెళ్ళయ్యమన్నా 2 సంవత్సరాలు అవుతుందా, సంవత్సరం అవుతుందమ్మా అంటే 6 నెలలు అవుతుంది. 6 నెలల కాంచెల్లి స్టార్ట్ చేసిండ్రు. 7వ నెల ఇప్పుడు పెళ్ళయి 6 నెలల కాంచెల్లే అడుగుడు స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ పుట్టేదాకా అడుగుతారు. గట్టనే ఇక మళ్ళీ పుట్టింది అనుకో, పిల్లలు పుడితే ఏం సంపాదించిండ్రు అని అడుగుతారు. ఈ అడగటోళ్ళకి ఏమన్నా అద్దాలకు ఉంటుందా? ఉండదు. అవన్నీ మాటలు పట్టించుకోవద్దురా బంగారం. అంతే. ఇక ఊరు మొక్కన రావద్దు బంగారి. ఏమద్దు తీయచ్చుడు. పిల్లలు లేరని అందరూ అడిగిళ్ళు అనుకో, పాప మస్తు బాధ అనిపించిపోయి ఫుల్ ఎడుతుంది. ఇక కంటికే దుఃఖం, ఫుల్ ఎడుతా అంటారు. ఇక ఎట్లా అంటే ఇక కళ్ళన్నీ వాసేదాకా ఎడతారు. పిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుంది పిల్లలు లేని బాధ ఎట్లుంటుందో. అయ్యే టైంలో అవుతారు కానీ వాళ్ళని ఊకే సూటిపొట్టు మాటలతో గుచ్చుతా అంటారు కొందరు. పాపం పిల్లలు లేకుంటే వాళ్ళకి అవుతుంది దేవుడిచ్చిన టైంలో, కానీ గొడ్రాలు అది ఇది అని పిచ్చి మాటలు మాట్లాడుతూ అంటారు. ఇంకా అట్లా అనద్దు కదా ఎవరికైనా.
ఏ ఏ టైంలో అవుతుందో ఆ టైంలో అవుతుంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, గొడ్రాలు గిడ్రాలు అది ఇది అని అంటారు కొందరు. అట్లా అనద్దు. కొందరు అనే మాటల వల్ల అవే మాటలు అట్లనే పెట్టుకొని కొందరు పిల్లలు లేరు ఇక గారు కావచ్చు అని భయం పెట్టుకొని కొందరు డిప్రెషన్ కూడా పోతారు. అబ్బో అట్లా పోకండి, ఏం కాదు. మంచిగా జాగ్రత్తగా మందులు వాడితే అదే అవుతుంది. మంచిగా టెన్షన్ లేకుండా హాస్పిటల్కి పోయి మందులు వాడితే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి అదే అవుతుంది కన్సీవ్. అంత మాత్రం దానికి ఇక కొందరు ఇక పాపం ఎట్లయినా కొందరు మస్తు ఏడుస్తారు దేవుడా అని. పిల్లలు లేని వాళ్ళ బాధ ఎట్లుంటుంది తెలుసా? మొక్కని దేవుడు లేడు ఎక్కని మెట్టు లేదు అన్నట్టు ఉంటుంది వాళ్ళ బాధ. కొందరు అయితే ఇక పిల్లలు లేరు అని భార్యాభర్తలు ఇద్దరిని విడిపోవాలని కూడా చెప్తారు. అట్లా కూడా ఉన్నది బయట సమాజంలో. ఈ బయట సమాజంలో పిల్లలు లేని బాధలు ఇట్లుంటాయని వాళ్ళకి బయట జనాలల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈ వీడియో తీసాము. పిల్లలు లేని వారిని దయచేసి ఎవరు బాధ పెట్టకండి. దేవుడిచ్చిన వరం పిల్లలు ఎవ్వరికి అయ్యే టైంలో వాళ్ళకే అవుతారు. ఇది ఒక అక్క అడగడం జరిగింది, అందుకే వీడియో తీసాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టండి, తప్పకుండా అలాంటి వీడియోస్ చేస్తాము.